కారు గుర్తుకు ఓటేయాలి. ఈ రోజు కేసీఆర్ ఉన్నందుకే మనకు ఇంటింటికి నల్లలు తీసుకొచ్చిండు. ఎక్కడికి వెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చిండు. తర్వాత తీసుకొచ్చి మన ఇంటికాడ తిప్పేదా నీళ్లు వస్తుంది. అంతకుముందు 10 ఏళ్ల కంటే ముందు మనకు నీళ్ళ సమస్య ఉండే. తర్వాత రైతు బంధు, రైతు బీమా అని పెట్టిండు. రైతు బంధు రైతులకు బంధు. ఎప్పుడైతే పంటకు పెట్టుబడి సాయం ఇచ్చిండు. తర్వాత పంట బీమా ఇచ్చిండు. మనం ఎవరైనా చనిపోతే కూడా రైతు బీమా ఇచ్చిండు. ఎవరైనా రైతు చనిపోతే కూడా 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చిండు. ఈ రోజు ప్రతి ఒక్కరికి ఈ రోజు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటుని ఇచ్చిండు. ఈ రోజు ఆయన ఉన్నప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కటి మనకు ఎటువంటి సమస్య లేకుండా మన రైతులు రాజు చేసినటువంటి ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు రేపు పొద్దున్న పోయి 2 లక్షలు రుణమాఫీ చేస్తామని తులం బంగారము అవి అన్నారు. తర్వాత నీళ్లు ఇస్తాము, మీకు బోర్లు వేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని 6 గ్యారెంటీలు చెప్పి మిమ్మల్ని అందరి మాయమాటలు చెప్పి మోసం చేసిర్రు. కాబట్టి దయచేసి కారు గుర్తు కోటేసి గెలిపియండి. మేము మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతలతో చూపించేది. మన్నె శ్రీనివాసరెడ్డి గారు ఇంతకుముందు కంపెనీలకు అధిపతి, 1000 కోట్లకు అధిపతి. ఆయన ఉంటే ఆయన నుండి ఇంతవరకలా 1000 మందికి మన చుట్టుముట్టు ఉన్న మన తెలంగాణలో ఉద్యోగాలు ఇచ్చిండు. ఈయన మంచి నాయకుడు, పాలవట్టి నాయకుడు, నీటుగా ఉంటాడు, స్వభావి, మంచి మృదు స్వభావి. కేసీఆర్ పెట్టిన నాయకుడు. ఈయనకు కంపల్సరీగా ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఈ రోజు కారు గుర్తు కోటేసి గెలిపించడం వల్ల మన నినాదం అనేది ఢిల్లీలో తెలంగాణ కోసం కొట్లాడేటటువంటి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా కూడా మన గురించి ఢిల్లీలో కొట్లాడతాడు. ఈయన పోయి కొట్లాడి మన తెలంగాణకి ఏం నిధులు కావాలి, ఏం కావాలని తెచ్చి తీసుకొస్తారు. కాబట్టి కారు గుర్తు కోటేసి గెలిపించాలని మా యొక్క విజ్ఞప్తి. దయచేసి అందరు కూడా అందరు చెప్పండి అమ్మా. జై తెలంగాణ. ప్రస్తుతం మనం చిందర్పల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇక్కడ ఎన్ని యాదవ్ గారు ఉన్నారు, అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, విలేజ్ అధ్యక్షులు, అలాగే రమేష్ నాయక్ సీనియర్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రచారంలో భాగంగా ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? బీఆర్ఎస్ గవర్నమెంట్ 9 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్ల ఎట్లా స్పందన ఉంది? బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి 4 నెలలు అవుతుంది. ప్రజల యొక్క కష్టాలు ఏం చెప్తున్నారు, ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అనేది ఈ నాయకులను అడిగి తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. మీరు ఆల్రెడీ ప్రచారంలో భాగంగా విలేజ్ లకి వెళ్తున్నారు. ఎట్లా ఉంది ప్రజల యొక్క స్పందన, ఎట్లా ఉంది? ప్రజల యొక్క స్పందన అంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించడం రా నాయన అని అంటున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే కేసీఆర్ ఏం చేస్తున్నో ఏం చేయకుండా రైతులకు రైతు బంధు వేసేస్తుండే. ఈ కళ్యాణ లక్ష్మి కూడా దాదాపుగా 4 నెలలు అవుతుంది. ఇప్పటివరకు దాదాపుగా 1 లక్షల మందికి పెళ్లిళ్ళు అయినవి. వాళ్ళందరికి తులం బంగారము 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. అవి కూడా ఇవ్వట్లేదని, మా పిల్లలకు పెళ్లిళ్ళు చేసి ఇవ్వలేదని, అదే విధంగా 24 గంటలు అది కరెంటు, ప్రతి ఇంట్లో కరెంటుని ఉచితంగా ఇస్తామని చెప్పి అవి ఇవ్వలేరని, తర్వాత మళ్ళీ ఈ మనకు వచ్చేసి ఇదేది మన పెన్షన్ ది కూడా పెంచుతామని చెప్పారు, పెంచలేదు. రైతు బంధు కూడా 15,000 ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వలేరని వాపోతున్నారు జనాలు. మొత్తము కేసీఆర్ ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి అంటే ఉట్టి మాటల ప్రభుత్వంగా ప్రజలు పరిగణిస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ లేనటువంటి కరువు వచ్చింది ఈ రోజు తెలంగాణలో. అంటే ఎప్పుడైతే రాజమేలే రాజు ఎప్పుడైతే ఉంటాడో ఆయనకు ప్రకృతి యొక్క పంచభూతాలు కూడా సహకరించాలి. ఈ రోజు అది కూడా సహకరించట్లేదు. అని కేసీఆర్ ఉన్నప్పుడు మనకు నీరు గాని వర్షం గాని అన్ని ఇబ్బందులు లేకుండా ఉంటుండే. ఈయన వచ్చినాక ఇప్పుడు మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మొత్తం కరువు వచ్చి చెరువుల నీళ్లు ఉన్నా కూడా బోర్లు ఎండిపోతున్నాయని వాపోతున్నారు పబ్లిక్. ఎట్టి పరిస్థితుల మేము ప్రతి ఇంటికి గడపకి వెళ్ళినప్పుడు మాకు ఆప్యాయంగా పిలుచుకొని కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీ కోటేస్తాం. మాకు ఈ రోజు ప్రతి ఒక్క రైతుకు గాని, ప్రతి చిన్న పుట్టిన పిల్లగానికి వెళ్ళి సత్య ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరిని ఆదుకున్న ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల ప్రతి ఒక్క హాస్టల్లో చదువుకున్న అమ్మాయిలు కానీ తల్లిదండ్రులు ఉంటారు కదా, గురుకుల హాస్టల్లో కూడా చదువుతుంటే ఈ రోజు కేసీఆర్ చేసిండు. మధ్యాహ్నం భోజన పథకం స్కూళ్ళలో పెట్టిండు. ఇంత మంచిగా చేసిండని చెప్పి చాలా స్పందన వస్తుంది. ఆయన చేసిన పనులలో తీసుకుంటే, కేసీఆర్ చేసిన పనులలో ఫస్ట్ పెళ్లి అయినప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చి, ఆమె కడుపుతోటి అయినప్పుడు పౌష్టికాహారం కింద అంగన్వాడీలో ఇచ్చి, ఆ పౌష్టికాహారం అయిపోయినాక ఆమె ప్రసూతి జరిగినప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో జరిగితే 12,000 రూపాయలు ఇచ్చిండు. లేడీస్ అయితే 13,000 ఇచ్చిండు. దాని తర్వాత ఆ పాపకు పౌష్టికాహారం కింద మళ్ళీ అంగన్వాడికి వెళ్ళి గుడ్లు అవన్నీ వాళ్ళకు పౌష్టికాహారాన్ని సప్లై చేయించి, పప్పులు అవన్నీ తినిపించి సప్లై చేసి, కేసీఆర్ పుట్టిన పిల్లలకు కూడా కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఎవరు ఊహించని పరిణామాలు చేసిండు ఆయన. ఎవరు ఆలోచన లేని విధానంగా మనకు చేసుకుంటూ వచ్చింది. దాని తర్వాత అదే పిల్లగాడు స్కూల్కి వెళ్తే స్కూల్లో మంచి విద్య
ఇక్కడ కార్పొరేట్ లాంటి విద్యని ప్రభుత్వ స్కూళ్ళలో అమలు పరుస్తూ, అదే విధంగా మధ్యాహ్నం ఉదయం టిఫిన్ పథకాన్ని ఆయన అమల్లోకి తెచ్చాడు. మధ్యాహ్నం భోజన పథకం మన కేసీఆర్ ఇంట్లో కానీ ఎటువంటి సోనమైసూర్ బియ్యం అయితే తింటున్నారో అదే రకంగా ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా సోనమైసూర్ బియ్యం తినాలని చెప్పి ఆయన సన్న బియ్యం భోజనం పెట్టించడు. మధ్యాహ్నం మంచి గుడ్లు పెట్టించడు. దాని తర్వాత ఆ పిల్లలు 10th తర్వాత ఈ 7th వరకు చదివి 6, 7 తరగతి చదివినాక వాళ్ళకు గురుకుల స్కూల్ అని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలని ఎన్నో వేల గురుకులాలు స్థాపించుడు. ప్రతి జిల్లాకు ఒక మెడిసిన్ కళాశాలని, ప్రతి జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొచ్చినటువంటి నాయకుడు. సెంట్రల్ వాళ్ళు ఏమి ఇవ్వలేదండి. సెంట్రల్ వాళ్ళు ఇంతవరకల్లా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేరు. కానీ ఈయన ప్రతి జిల్లాకు ఒక ధైర్యం చేసి తీసుకొచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. ఆయన అధ్యక్షతన మేము పనిచేస్తున్నాము. ఆయన యొక్క ఆలోచన విధానంలో అన్ని రంగాల్లో తీసుకొని ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలను ఒక హైఫై తీసుకొచ్చి ఈరోజు మన అమెరికాలో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అని జగ్గారెడ్డిని మీటింగ్ తీసుకెళ్లి అడిగితే ఆ రోజు మీటింగ్ లో చెప్పాడు, ఇది అమెరికానో ఎక్కడో ఉంది, ఇదంతా కేటీఆర్ చేసిన ప్రతిఫలమే అన్నారు. ప్రతి ఒక్కటి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఈ రోజు పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, కాళేశ్వరం డ్యామ్ కానీ, మేడిగడ్డ డ్యామ్ కానీ జరుగుతాయి. నీ ఇల్లు కడితే చిన్న పర్రె రాదా? ఇల్లుకు చిన్న పర్రె వస్తుంది. దానికి మెయింటెనెన్స్ కింద ప్రతి సంవత్సరము దానికి డబ్బులు సమకూర్చుకొని చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వము రైతు రాజ్యము, రైతుల పక్షపాతి. కేసీఆర్ ఎప్పుడైనా కూడా ఆయన నాయకత్వం కోల్పోయి ఈసారి ఎంపీ ఎలక్షన్ లో భారీ మెజార్టీ తోటి కేసీఆర్ గారి అభ్యర్థి అయినటువంటి మన్య శ్రీనివాసరెడ్డి గారిని గెలిపేయడానికి ప్రజలు అందరూ సుముఖత చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన వెంబడుండి మేమందరం కష్టపడి పనిచేస్తున్నాము. ఆయన 100% గెలుస్తారనే నమ్మకం మాకుంది. ఈ రోజు డీకేఆర్ అనేట ఆమె గద్వాల్ ఆమె గెలిచిందంటే రేపు పొద్దుగాల ఇంత ముందుకు మన మహబూబ్ నగర్కి వచ్చినటువంటి బైపాస్ ని గద్వాల్ తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆయన గెలిచి మొత్తం గద్వాల్కి అవుతుంది జేజమ్మ. తర్వాత ఆయన వంశీచందర్ రెడ్డి, ఆయన కల్వకుర్తి. ఆయన ఇక్కడ స్థానికుడు కాదు, ఈయన ఇక్కడ మన స్థానికుడు. ఆయన ఎంఎస్ఎన్ కంపెనీలకు అధిపతి. వేల కోట్ల రూపాయలు వాళ్ళతోటి ఉన్నాయి, వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళ బిజినెస్ నడుస్తున్నాయి. ఆయన డబ్బు మీద వ్యామోహంతో రాలేడు, ప్రజలకు ఏదో చేయాలని వచ్చాడు. కరోనా టైంలో కూడా చాలా మందికి చాలా రకాలుగా సాయం చేశాడు. అంబులెన్స్లు దాదాపుగా 20-30 అంబులెన్స్లు మన జిల్లాకు మన రాష్ట్రానికి ఇచ్చేసిండు. వారు చాలా పాలలాంటి మనిషి కాబట్టి ఆయనకు అందరూ వెంబడి గెలిపించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. విలేజ్ పార్టీ అధ్యక్షులు ఎన్ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తున్నాడు, ప్రతి వ్యక్తిని టచ్ చేసి ప్రచారంలో భాగంగా వారికి చెప్తున్నాడు బీఆర్ఎస్ కు ఓటేయాలని. వారిని అడిగి తెలుసుకుందాం ప్రజలు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది. నమస్తేనా? నమస్తే అండి, నా పేరు నందిపేట యాదయ్య, చిన్నదరపల్లి 15వ వార్డు అధ్యక్షుడిని. ఓకేనా? మేము టీఆర్ఎస్ వచ్చినాక గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు అన్ని అవకాశాలు జరిగినాయి, అన్ని పనులు జరిగినాయి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రజలు మంచిగా బతికిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వచ్చిన 4 నెలల లోపలనే ప్రజలు నీళ్లు లేక ఎటువంటి ఇబ్బందులు, వాళ్ళకు 2500 పింఛన్ ఇస్తామని, మహిళలకు ఒంటరి మహిళల పింఛన్ ఇస్తామని చెప్పి పింఛన్లు లేవు, ఏం లేవు. మేము ఊర్లో ప్రజాన్ని తిరుగుతుంటే ప్రజలే మేము కారు కేసి మోసపోయినాము, కాంగ్రెస్ వచ్చి మోసపోయినాము. ఇప్పటికైనా ఖచ్చితంగా కారు గుర్తుకేసాని ప్రజలే చెప్తున్నారు. ఖచ్చితంగా మా మహబూబ్నగర్ లో కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా శ్రీనివాస్ గౌడ్ వస్తుండే, ఏ ఇంట్లో ఏం జరిగినా ఆన్ ది స్పాట్ లో వచ్చి వాళ్ళకు ఏం జరిగిన హాస్పిటల్ ఏమైనా తీసుకొని పోయి హాస్పిటల్ చూపించి అన్ని పనులు చేపిస్తుండే. ఊర్లో మోరీలు కానీ రోడ్లు కానీ ఏ విధంగా ప్రాబ్లం ఉన్నా శ్రీనివాస్ గౌడ్ చూస్తుండే. మాకు ఖచ్చితంగా ఎటువంటి చిన్న సమస్యలు ఉన్నా మహబూబ్నగర్ లో మా శ్రీనివాస్ గౌడ్ వచ్చి పనులు చేస్తుండే. రైతులకు రైతు బంధు కానీ ఖచ్చితంగా 6 నెలలు ఖచ్చితంగా అవసరం. వాళ్ళకు రుణమాఫీలు కానీ అన్ని చేసి జరుగుతున్నాయి పనులు. అటువంటి పనులు అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని అబద్ధాల మాటలు చెప్పి ఒక్క హామీ కరెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఇది మాత్రం ఖచ్చితంగా ప్రజలు తెలంగాణకు మళ్ళీ అవకాశం ఉంటుంది. కారు గుర్తు ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తారు. ఖచ్చితంగా మార్పు మొదలైంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కారు గుర్తే కావాలని ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ కారు గుర్తే కావాలి. ఎంపీ ఎలక్షన్ లో ఖచ్చితంగా మన శ్రీనివాసరెడ్డి గారి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రజలు మొత్తము కారు గుర్తుకే వేయాలి, కాంగ్రెస్ కేసి మోసపోయినామని చెప్తున్నారు. మన చిందర్పల్లిలో అసెంబ్లీ ఎలక్షన్ లో ఎంత మెజార్టీ వచ్చింది? బీఆర్ఎస్ కి ఏమైనా మెజార్టీ వచ్చిందా? 2 బూత్
2 బూత్లలో ఒక బూత్ ఒక బూత్ లో తక్కువ వచ్చింది, 2 బూత్లో మెజార్టీ మెజార్టీ వచ్చింది. ఒక బూత్ మాత్రమే ఒక రాలేదు. బూత్ తక్కువ వచ్చింది, ఓకే, ఎంత 50 ఓట్లు తక్కువ వచ్చింది. ఓకే, మొత్తం మీద చిందర్పల్లి చిందర్పల్లి టీఆర్ఎస్ టీఆర్ఎస్ పంచుకుంటా అంటే మొత్తం మీద బీఆర్ఎస్ లీడ్ ఉంది బీఆర్ఎస్ అసెంబ్లీ ఎలక్షన్ లో. అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ లీడ్ ఉంది. ఇప్పుడు ఎంత ఇవ్వగలుగుతారు అన్న? ఈసారి ఎంపీ ఖచ్చితంగా 400 ఓట్లు 500 ఓట్లు ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది మా గ్రామంలో. ఓకే, చిందర్ 15 వార్డులు అయితే ఖచ్చితంగా 500-600 ఓట్లు మెజార్టీ వస్తుంది. ఇప్పుడు మొత్తం మీద మన్యం శ్రీనివాస్ రెడ్డి ఈ మన ఉమ్మడి కాన్స్టిట్యూషన్ ఎంత మెజార్టీ రావచ్చు మీ అందరూ? ఖచ్చితంగా అయితే మేమైతే 70-80 వేలు రావచ్చు అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఎందుకు అట్లా సుమిత్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే ఉన్నటువంటి ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ముఖ్యమంత్రి, ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఓట్లు మీరు వెళ్ళి చూడండి, అక్కడ మొత్తం టిఆర్ఎస్ సైడే తిరుగుతున్నారు. వీడు ఇట్లా చేసి అట్లా చేసి మొత్తం భూములు లాక్కుంటుండు, అక్కడ పోయి భూములు మొత్తం జరిపించి ఊర్లకు ఊర్లు లేపుతుండ్రు అని చెప్పి, అభివృద్ధి జరిగేటప్పుడు ఏదో చేస్తామని చెప్పి అన్ని మాయమాటలు చెప్పి చేస్తారు. ముఖ్యమంత్రి ఉన్న ఆయన స్థానికంగా ఉన్నతోటే మొత్తం మీద టిఆర్ఎస్ లేచి కూర్చున్నది. అదే విధంగా మీరు తీసుకోండి, మహబూబ్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, తర్వాత దేవరకైర కానీ, ఈ షాద్ నగర్ కానీ మొత్తం మీద ఆయనకే అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ జడ్చర్ల సైడ్ కానీ, తర్వాత ఇక్కడ ఈ కొడంగల్ కాన్స్టిట్యున్సీ కానీ మొత్తం మీద మన్య శ్రీనివాసరెడ్డి గారికే చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మన్య శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కేసీఆర్ గారు పనితీరుతో అక్కడ భారీ మెజార్టీ తోటి మన్య శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తారని మా యొక్క ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.